హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జాన్ డీర్ క్లచ్ ప్లేట్ల గురించి తెలుసుకుందాము. ఫుల్ టు ఆఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంజిన్ని గేర్ బాక్స్ని సపరేట్ చేస్తారు. ఆ విధంగా చూడండి ఏ విధంగా సపరేట్ చేస్తున్నారు. దాన్ని క్లచ్ బేరింగ్ అంటారు. ఆ కనిపించేదాన్ని ఈ మధ్యలో ఉండే రాడ్డే ఇంజిన్కి అలాగే గేర్ బాక్స్కి కనెక్టింగ్ రాడ్. దాన్ని టైర్ రాడ్ అంటారు. క్లచ్ హౌసింగ్ బయట తీసాము. ఇదే క్లచ్ బేరింగ్. క్లచ్ బేరింగ్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది. లోపల బూడి చూసారా, క్లచ్కి సంబంధించిన బూడిదే. అది డస్ట్ మొత్తం ఉంటుంది. క్లీనింగ్ పర్పస్ చేశారు. ఈ పైన కనిపించేటి స్ప్రింగర్లు 3. ఇప్పుడు తిప్పి చూద్దాం. ఈ పైన కనిపించేది రింగ్ స్ప్రింక్లర్. ఇదే మెయిన్ పార్టు క్లచ్ ప్లేట్ని అదే పెట్టేదానికి. దీన్ని ఇప్పుడు మనం పుల్లర్తో ఇప్పాలి ఫ్రెండ్స్. పుల్లర్ లేకుండా దీన్ని ఇప్పలేము. చూశారు కదా పుల్లర్ ఏ విధంగా పెట్టి ఇప్పుతున్నారు అనేది. పుల్లర్ ఆ విధంగా పెట్టి బిగిస్తారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా నుంచి కిడ్స్కి సంబంధించిన కథలు, రైమ్స్ అలాగే కొన్ని కథలు పెట్టబడతాయి. చూశారు కదా లాక్ ప్లేట్లను ఏ విధంగా తీస్తున్నారో బయటికి. ఇది పుల్లర్ ఉంటేనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్ ప్లేట్లు తీసేశారు, మళ్ళీ ఇప్పేస్తున్నారు. చూశారు కదా ఈ విధంగా ఇప్పుతారు. ఈ కనిపించేది క్లచ్ హౌసింగ్, అదే ప్రెజర్ ప్లేటు. ఆ సైడు 4 రెక్కలు ఉండేది క్లచ్ ప్లేటు. ఇది స్ప్రింక్లర్. అదే ఫుల్ క్లచ్ ప్లేట్లకైతే ఈ 4 వస్తువులు చూశారు కదా, ఇవే కొత్తవి వేసేసి మొత్తం చూసుకొని బిగిచ్చేసి క్లచ్ ప్లేట్ అయిపోతుంది అంటారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మీకు హాఫ్ క్లచ్ చూపించాలా, దానికోసంగా మనం లేత్కి తీసుకుని వెళ్తాం వీటిని. చూసారు కదా ఏ విధంగా గాడి కొట్టేసిందో. దాన్నే ఇప్పుడు లేత్లోన కరెక్ట్ చేసి కటింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఒక కటింగ్ చేస్తారు, తర్వాత రెండో కటింగ్ చేస్తారు. ఆ విధంగా 2 కటింగ్లు చేస్తారు. 2 కటింగ్లు చేసిన తర్వాత మనకి ప్రెజర్ ప్లేట్ రెడీ అవుతుంది. అదేవిధంగా క్లచ్ హౌసింగ్ అని కూడా 2 కటింగ్లతో రెడీ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి మన వీడియో. ఒక కటింగు పూర్తి వస్తుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత రెండో కటింగు స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా రెండో కటింగ్ స్టార్ట్ చేశారు. ఇదే లాస్ట్ కటింగు. ఈ విధంగా 2 కటింగ్లు అయిపోయిన తర్వాత మనకు ప్రెజర్ ప్లేటు హాఫ్ క్లచ్కి మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకి క్లచ్ హౌసింగ్ కూడా సేమ్ ఉంటుంది. మనకు టైం లేనందువలన దానికి చూపించలేకపోతున్నాను, కానీ ఇదే విధంగా కటింగ్ చేస్తారు.
2 కటింగ్లు ఉంటాయి. ఇప్పుడు లైట్గా ఎమరీ పేపర్తో స్మూత్నెస్ చేస్తారు. అంటే లైట్గా చేస్తారు ఫ్రెండ్స్, ఎక్కువ చేయరు. మనకు దానికి గరుకునెస్ ఉండాలా, లేదంటే క్లచ్ ప్లేట్లు పట్టుకోవు. చూసారు కదా, క్లచ్ బేరింగ్ బిగిచేశారు. మనం లేతకెళ్ళి వచ్చే లోపల కానీ ముందర మీకు కనిపిస్తుండేది బేరింగు. ఆ బేరింగు బిగిచేశారు. నో ప్రాబ్లం, బాగా కడిగారు. హౌజింగ్ లోపల కూడా బాగా తుడిచారు ఫ్రెండ్స్ కడిగి. ఇది రింగ్ క్లింక్ స్పేరర్. దీని ధర వచ్చేసి 1223 రూపాయలు. ఇదే అది. తర్వాత క్లచ్ ప్లేట్ని చూద్దాము. దీని ధర వచ్చేసి 4225 రూపాయలు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇది ఓన్లీ మనం హాఫ్ క్లచ్కి సంబంధించిన వీడియో మాత్రమే, ఫుల్ క్లచ్ కాదు. ఫుల్ క్లచ్ చెప్పాను కదా, ఫస్ట్ తీసినట్టుగా అదే యాజ్ డీజ్గా తీసి బీచేస్తారు కొత్త వేసి. లేత్ వర్క్లు ఏమీ ఉండవు. అదే హాఫ్ క్లచ్కి అయితే ఇందాక చూపించాను కదా రింగ్ స్ప్రింక్లర్ అని, అది ఈ క్లచ్ ప్లేటు వేసి హాఫ్ క్లచ్ చేస్తారు. ఇదే కొత్త క్లచ్ ప్లేటు. అదే పాత క్లచ్ ప్లేట్ చూద్దాం. చూడండి ఇది ఎలా ఇరిగిపోయిందో చూసారా. క్లచ్ హౌజింగ్ అవి రెడీ అయిపోయింది. లేత్ వర్క్ తీసుకొచ్చారు. ప్రెజర్ ప్లేట్ కూడా చూసారా ఏ విధంగా రెడీ చేశారు, సగం కటింగ్ చేశారు. ఇప్పుడు అదే పుల్లర్ పెట్టి మళ్ళీ బిగిస్తారు. సైడ్లు గ్రీజ్ పెడుతున్నారు. ఎందుకంటే క్లచ్ ప్లేట్లు కానీ ప్రెజర్ ప్లేట్ కానీ దాంట్లో స్మూత్గా దిగాలని. ముందుగా క్లచ్ ప్లేటు పెడుతున్నారు. దాని తర్వాత ప్రెజర్ ప్లేటు పెడతారు. దానికి రింగ్ బిగిస్తున్నారు. క్లచ్ ప్లేట్ల పైన చూసారా ప్రెజర్ ప్లేట్ ఏ విధంగా పెట్టారో. ఇప్పుడు దీనిపైన స్ప్రింక్లర్ని పెడతారు. మళ్ళీ పుల్లీ ప్లేటు పెట్టి బిగిస్తున్నారు. దాన్ని కతక్కన బిగించిన తర్వాత మనకి కిందకి ఆ ప్లేట్ అనేది ప్రెజర్ కింద కథమవుతాయి. అదినప్పుడు మనం ఫస్ట్లో చూసాం కదా ఆ విధంగా లాక్ ప్లేట్లు అయ్యి అదిగోండి చూసారా. ఆ లాక్ ప్లేట్లని 6 పెట్టేస్తారు. 6 పెట్టేసిన తర్వాత మధ్యలో హోల్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. ఆ హోల్స్లో బోల్డ్లు పెడతారు. అవి తాత్కాలికమైన బోల్ట్లేను, బీచేదానికి కాదు. అంటే ఆ హోల్స్ కరెక్ట్గా ఉండేదానికి ప్లేట్లకి కోసంగా పెడతారు అంతేను. మళ్ళీ అవి తీసేస్తారు. చూసారు కదా ఆ నట్లని ఎలా తీసేస్తున్నారు బయటికి. హోల్స్ కరెక్ట్గా ఉండేదాని వరకు అవి పెడతారు అంతేను. ఇక్కడతో మనకు ఆ క్లచ్ కంప్లీట్గా పూర్తయింది. చూసారు కదా, దీన్నే హాఫ్ క్లచ్ అంటారు. ఇది పుల్లరు. ఇది లేనిదే మనం దాన్ని ఎప్పలేం బిగించలేం. ఇప్పుడు వెనకాల ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు స్ప్రింక్లర్లు ఉంటాయని, వాటి గురించి సమానంగా ఉండేదానికి లాక్ బోల్డ్ వేస్తున్నారు.
ఈ స్ప్రింక్లర్లు కరెక్ట్గా ఉండాలంటే ఈ లాక్ బోల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే దీనికి డబుల్ నట్ ఇచ్చుంటారు. ముందు ఒక నట్ వేసి బిగిస్తారు. వాళ్ళ దగ్గర కొలత పెట్టేది అదిగో ఆ బద్దీ ఉంది కదా, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటారు. అన్ని 3 కరెక్ట్గా ఉంటే ఓకేను. ఒకటి హెచ్చు తగ్గులుగా ఉన్న క్లచ్ మనకి సక్రంగా పనిచేయదు. చూసారు కదా, ఆ విధంగా గేజ్ చూస్తారు. గేజ్ చూసిన తర్వాత మనకు సరిపోయిందంటే ఇంకా బిగించేస్తారు. ఇదే ఆ లాక్ నట్టు. చూసారు కదా, ఇంతటితో మనకి హాఫ్ క్లచ్ కంప్లీట్గా పూర్తయింది. మా వీడియో నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లచ్ హౌసింగ్ ఇప్పుడు కంప్లీట్గా బిగించేసాము. దాన్ని ఇప్పుడు బండికి బిగిస్తున్నారు. చూడండి. ఇంజిన్కి గేర్ బాక్స్కి సంబంధించిన కనెక్టింగ్ రాడ్, దాన్ని టైర్ రాడ్ అంటారు. దాన్ని మళ్ళీ ఫిట్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా ఫిట్ చేస్తున్నారు అనేది. దాన్ని కరెక్ట్గా ఫిట్ చేస్తారు ఇంజిన్కి. చూసారు కదా, క్లచ్ హౌసింగ్ని కరెక్ట్గా కూర్చుని పెట్టారు. ఇప్పుడు బోల్ట్లు వేసి బిగిస్తారు. చూడండి, ఇప్పుడు జాయింట్ కలిపేస్తున్నాము. ఈ జాయింట్ కలిపేసి బాడీ బోల్ట్ వేసి బిగిచేస్తే ఏడుకి హాఫ్ క్లచ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంత చెప్తున్నాడు, బిల్ ఎంత అయింది మాత్రం చెప్పట్లేదనే కదా మీ డౌట్ ఫ్రెండ్స్. చెప్తాను. నాకు 12,000 చిల్లర అయింది. లేతు వర్క్ కాకుండా. లేతు వర్క్ 1,500 దాకా తీసుకున్నారు. అప్పుడు 14,000 చిల్లర 15,000 దాకా అయ్యింది నాకు. ఇది బుల్లు ఫ్రెండ్స్. అదే టాటా డోజర్కైనా 4 వీలర్కైనా క్లచ్ ప్లేట్లు ఒకేలా ఉంటాయి, అంతేను. మీకు నచ్చితేనే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.